ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ నాదం వినబడితే గాలి కూడా నిశ్శబ్దమవుతుంది. సోల్ ఆఫ్ ధర్మ వర్స ఛానల్కి స్వాగతం. పాండురాజుకు కిండమ మహర్షి ఇచ్చిన శాపం, కుంతీదేవికి దుర్వాస మహర్షి ఇచ్చిన వరం. అలాగే కర్ణుడు జననం తెలుసుకోవాలంటే క్రింద ఉన్న లింక్పై క్లిక్ చేయండి. కర్ణుడి జన్మతో కుంతీదేవికి ఒక విషయం స్పష్టమైంది. దుర్వాస మహర్షి ఇచ్చిన వరం సాధారణమైనది కాదు, అది ఒక అపారమైన శక్తి. కాలం గడిచింది. కుంతీదేవి పాండురాజును వివాహం చేసుకుంది. కానీ విధి పాండురాజు జీవితాన్ని తీవ్రంగా కుదిపేసింది. కిండమ మహర్షి శాపం వల్ల తండ్రి కాలేని స్థితిలో పాండురాజు మనసు మౌనంగా విలపించింది. అలాంటి సమయంలోనే కుంతీదేవి తన వద్ద ఉన్న వరం ఉపయోగించాలనుకుంది. ఈసారి అది కుతూహలం కాదు, పరీక్ష కాదు, పాండవ వంశ భవిష్యత్తు కోసం తీసుకున్న ధైర్యమైన నిర్ణయం. ఆమె ధ్యానంలో కూర్చుని దేవేంద్రుడైన ఇంద్రుణ్ణి పిలిచింది. ఆకాశం ఒక్కసారిగా మ్రోగింది. మేఘాలు చీలిపోయాయి. వజ్రాయుధంతో కూడిన ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్యక్షణంతో కుంతీదేవికి ఒక పుత్రుడు జన్మించాడు. అతడే అర్జునుడు. జన్మతోనే అతని ముఖంలో ప్రశాంతత, కళ్లలో అపారమైన ఏకాగ్రత, హృదయంలో ధర్మబలం ప్రతిఫలించాయి. దేవతల ఆశీర్వాదంతో జన్మించిన ఆ శిశువును దర్శించిన క్షణంలోనే ఒక దివ్యవాక్యం వినిపించింది. ఈ బాలుడు భవిష్యత్తులో ధనుర్విద్యలో ఎవరికీ సాటిలేని మహావీరుడవుతాడు. అదే బాలుడు కురుక్షేత్ర యుద్ధంలో ధర్మానికి ప్రతినిధిగా నిలబడి మహాభారత గమనాన్ని మార్చిన మహావీరుడు అయ్యాడు. అర్జునుడి పుట్టుకకు కర్ణుడు కవచకుండలాలు దానమివ్వడానికి ఉన్న సంబంధం ఏమిటో తదుపరి వీడియోలో తెలుసుకుందాం.